Sukshmadarshini, The Microscope. It is a Malayalam thriller movie. Lead role by Nazriya Nazim. Raja Rani సినిమా చూసిన తర్వాత I became a fan of Nazriya Nazim. I am a huge fan of naughtiness in her acting, cute expressions, liveliness. నజ్రియా నజీం ఇంతకు ముందు తెలుగులో అంటే సుందరానికి అనే మూవీ కూడా చేశారు. థ్రిల్లర్ మూవీని ఇంత సింపుల్గా ఇంత న్యాచురల్గా కూడా తీయచ్చా? మన ఇంట్లో పక్కింట్లో ఎదురింట్లో ఉండే లేడీస్ ఒక మిస్టరీని ఇంత బాగా సాల్వ్ చేస్తారా? పోలీసులే కనుక్కోలేని క్రైమ్ని కూడా ఇంత బాగా కనుక్కుంటారా అని మనం నిజంగా ఆశ్చర్యపోతాం. నజ్రియా, బేసిల్ జోసెఫ్, 2 pillars ఆఫ్ దిస్ మూవీ. బేసిల్ జోసెఫ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. మలయాళం మూవీస్ తెలుగు వర్షన్స్ ఓటీటీలో ఫేమస్ అయిన తర్వాత బేసిల్ జోసెఫ్ చాలామందికి తెలుసు. అతని ప్రీవియస్ మూవీ జయ 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 హే కూడా సూపర్గా ఉంటుంది. ఇక నాజియా నజరీన్ చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ ఎంత న్యాచురల్గా ఉంటుందో ఈ మూవీ చూస్తే మీరు నిజంగా తన యాక్టింగ్కి ఫిదా అయిపోతారు. స్టోరీగా చెప్పుకోవాలంటే బేసిల్ జోసెఫ్ వాళ్ళ ఫ్యామిలీ నజ్రియా నజీం వాళ్ళ పక్కన తమ పాతింట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత బేసిల్ జోసెఫ్ ఒక సస్పిషియస్ బిహేవియర్ నజ్రియా నజీంకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. తను ఇన్వెస్టిగేట్ చేసి బేసిల్ జోసెఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వెనకనున్న క్రైమ్ యాంగిల్ని బయటపెడుతుంది. స్టార్ట్ టు ఎండ్ ఈ ఫిల్మ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్ని చివరి వరకు బాగా హోల్డ్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద స్పాయిలర్స్. క్లైమాక్స్ అయితే షాకింగ్. సూక్ష్మదర్శిని. వాచ్ ద తెలుగు వెర్షన్ ఆన్ Disney+ Hotstar OTT.